శాతవాహన సామ్రాజ్యంలో కుంతల శాతకర్ణి ఉంటాడు. సో కుంతల శాతకర్ణి చాలా గొప్ప చక్రవర్తి అనమాట. అయితే ఆయన శృంగార ప్రియుడు కూడా. ఆయన ఒకసారి మహారాణి నవ్విందని ఆ రాజభాష, శాతవాహన యొక్క రాజభాషనే మార్చాడు. అసలు ఏం జరిగిందో చూద్దాం. ఆమె ఎందుకు నవ్వింది, దాన్ని అవమానంగా తీసుకుని కుంతల శాతకర్ణి ఎందుకు భాషను మార్చాడో చూద్దాం. సో ఎవరంటే మనకి కుంతల శాతకర్ణి. సో శాతవాహన సామ్రాజ్యంలో ఉన్నటువంటి చక్రవర్తుల్లో ఈయన కూడా చాలా గొప్ప చక్రవర్తి అనమాట, కుంతల శాతకర్ణి. అయితే కుంతల శాతకర్ణి పరిపాలన సామ్రాజ్యంలో మాల్వా ప్రాంతం ఉంటుంది. మాల్వా ఇప్పుడు గుజరాత్ మధ్యప్రదేశ్ కదా, ఈ ప్రాంతం మాల్వా ప్రాంతం ఉంటుంది. ఈ మాల్వా ప్రాంతాన్ని జయించాక మాల్వా ప్రాంతానికి చెందినటువంటి యువరాణిని పెళ్లి చేసుకుంటాడు. ఎవరు? కుంతల శాతకర్ణి యువరాణిని పెళ్లి చేసుకుంటాడు. అయితే ఈ యువరాణి యొక్క భాష వచ్చేసి సంస్కృతం అనమాట. యువరాజు యొక్క భాష వచ్చేసి సంస్కృతం. ఇది గుర్తుపెట్టుకోండి, సంస్కృతం. కానీ శాతకర్ణి యొక్క భాష ఏంటి? ప్రాకృతం. వీళ్ళు ప్రాకృతం పాటించేవాళ్ళు. ఎవరు? శాతవాహనము. ఇది సంస్కృతం అనమాట. కానీ ఇక్కడ కుంతల శాతకర్ణికి సంస్కృతం రాదు, ఆయనకి ప్రాకృతం మాత్రమే వచ్చనమాట. అయితే మాల్వా ప్రాంతం నుంచి వచ్చిన తర్వాత యువరాణితో పాటు చాలా మంది చెలికత్తెలు కూడా వస్తారు కదా అప్పట్లో. వీళ్ళందరూ వచ్చి ఒకరోజు అంతఃపురంలో, సో రాజుగారి యొక్క అంతఃపురంలో వాళ్ళు స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది కదా, అక్కడ జలక్రీడలు ఆడుతూ ఉంటారు అనమాట. ఉమెన్ మొత్తం కూడా అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇలా కుంతల శాతకర్ణి వెళ్తూ ఉంటాడు. వెళ్ళేటప్పుడు మాల్వా యువరాణి అంటే ఆయన భార్య కదా, ఆమె సంస్కృతంలో రాజుని ఇలా రా అని పిలుస్తుంది. ఇలా రండి అని చెప్పేసి పిలుస్తుంది అనమాట, ఇటువైపు రండి అని. కానీ అర్థం కాదు, మనవాడికి అర్థం కాక బిక్కమొహం వేస్తాడు. బిక్కమొహం వేయడంతో చుట్టూ ఉన్న చెలికత్తులు అందరూ నవ్వుతారు. రాణి చుట్టుపక్కల చెలికత్తులు అందరూ నవ్వుతారు అనమాట. రాజుగారికి ఏం అర్థం కాలేదని. సో దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాడు మన కుంతల శాతకర్ణి. సో నన్ను చూసి ఆడవాళ్ళు, చెలికత్తులు, మహారాణి అందరూ నవ్వారు, చాలా అవమానంగా ఉందని చెప్పేసి భావించి తన ఆస్థానంలో ఉంటే కవుల దగ్గరికి వెళ్తాడు. ఆయన ఆస్థానంలో ఇద్దరు ఉంటారు, చాలా పెద్ద కవులు అనమాట. ఒకరు వచ్చేసి గుణాఢ్యుడు. సో గుణాఢ్యుడు బృహత్కథ అనే గ్రంథాన్ని రాశాడు. ఇంకొక కవి వచ్చేసి ఎవరంటే శర్వవర్మ అని చెప్పేసి ఉంటారనమాట. ఈయన ప్రాకృతం భాషకు చెందినవాడు, ఈయన సంస్కృత భాషకు చెందినవాడు. ఇప్పుడు కుంతల శాతకర్ణి శర్వవర్మ దగ్గరికి వెళ్ళి నాకు ఎలాగైనా సరే సంస్కృతం నేర్పించు అని చెప్పేసి అడుగుతాడు. అందరూ నన్ను నవ్వుతున్నారు రాణి చెలికత్తెలు అని చెప్పి. శర్వవర్మ ఏం చెప్తాడు?